నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో నిర్వహించిన శంకుస్థాపనలు అభివృద్ధి కార్యక్రమాల్లో కోడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలతో పాటు కొత్తపల్లిలో పిఎస్సి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే పలు గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు, రోడ్లు, పంచాయతీ సమస్యలపై అధికారులతో చర్చించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల కేంద్రంలోని షా గార్డెన్లో 199 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కొద్ది అటెండ్ జరగండి. మండలం సపరేట్ చేయాలని చాలా రోజులు డిమాండ్ ఎలక్షన్ అప్పుడే మీరు డిమాండ్ చేశారు. నేను మాట్లాడుతున్నా, ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. సుమారు 15 రోజుల నుంచి 4 రోజుల కూడా మండలం అనౌన్స్ అవుతుంది. మన ముఖ్యమంత్రి గారు రివ్యూలో చెప్పడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు చెప్పాను ఫైల్ రెడీ చేయమని. మొన్న రిపోర్ట్ కూడా తయారైపోయింది. నేను మొన్న కూడా ఆఫీస్కి పోయి వచ్చాను. అంతా మ్యాప్, విలేజ్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. 15 నుంచి 4 రోజుల కూడా మండలం అనౌన్స్ అయితే దీనికి సంబంధించినటువంటి కలెక్టర్ గారు కూడా స్థలం పంపుతా ఉన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్లకు ఏమేమి కావాలో అవన్నీ కూడా కలెక్టర్ గారు రిపోర్ట్ పంపుతారు. తప్పకుండా కొత్తపల్లి మండలం ఎట్లయితే హామీ ఇచ్చినాము తప్పకుండా మేము చేపిస్తున్నామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఇప్పుడు సబ్ సెంటర్ కానీ సబ్ సెంటర్ కూడా వచ్చింది. ఈ తర్వాత మనకు పిఎస్సిఎస్ వస్తుంది. ఎందుకంటే హాస్పిటల్ కూడా మండలం అయిన తర్వాత పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీస్ తప్ప ఇంకో హాస్పిటల్ కూడా వస్తుంది. మనకు 30 బెడ్ల హాస్పిటల్ కాకుండా 10 బెడ్ల ఏదో ఒక హాస్పిటల్ తప్పకుండా శాంక్షన్ అవుతుంది. మండలం వచ్చినాక ఒకటి అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఇప్పుడు సెంటర్ 16 లక్షలతో శాంక్షన్ అయితే తొందరలో కాంట్రాక్టర్ గారికి ఒక 2-3 నెలల్లో కూడా దాన్ని కంప్లీట్ చేసి మీకు అందుబాటులో ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. తెలంగాణ గ్రామంలో ఇప్పుడే ఒక వైకుంఠధామం 16 లక్షలతో హెల్త్ సబ్ సెంటర్ భూమి పూజ చేసుకున్నాం. దీనికి సభాధ్యక్షుడు గ్రామ సర్పంచ్ రామరెడ్డి గారు, ఎంపీపీ విజయలక్ష్మి గారు, డిప్యూటీ సెక్రటరీ గారు, అదేవిధంగా గ్రంథాలయ జిల్లా గ్రంథాలయ చైర్మన్ శాసన రామకృష్ణ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు, ఎంపీటీసీ వికటన గారు, రైతు బంధువులు మత్స్యరెడ్డి గారు, అదేవిధంగా గ్రామ పెద్దలు కృష్ణారెడ్డి గారు, రాజు గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. సబ్ సెంటర్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు, ఎండిఓ గారు, ఆర్ఐ గారు, అదేవిధంగా కేపీఎం గారు, ముఖ్య నాయకులు మండలంకి వచ్చినటువంటి శివకుమార్ గారు, సలీంబాయ్ గారు, జయరెడ్డి గారు, అన్మిరెడ్డి గారు, సర్పంచ్ల సంఘం ప్రెసిడెంట్ వీరారెడ్డి గారు, ఇంకా మిగిలిపోయిన ప్రతి ఒక్కరికి మండలం నుంచి వచ్చిన నాయకులకు, కొత్తపల్లి గ్రామ ప్రజలకు, ముఖ్య నాయకులకు అందరూ కూడా పత్రికా సోదరులకు రేపటికి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి అనే కార్యక్రమం పెట్టి భారతదేశంలోనే ఏ రాష్ట్రం లేని విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పల్లె ప్రగతి అనే కార్యక్రమం పెట్టారు. ఈ పల్లె ప్రగతిలో ప్రతి నెల క్రమం తప్పకుండా గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇచ్చుకుంటూ గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి, పచ్చదనంగా ఉండాలి, ఏ గ్రామంలో ఏ అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా తీర్చుకోవాలని చెప్పి ఈ కార్యక్రమం పెట్టారు. అందులో భాగంగా ఈరోజు ప్రతి గ్రామానికి ఒక వైకుంఠధామం ఉండాలి. ఎవరైనా చనిపోతే అందులో భాగంగానే ప్రతి నెలలో డబ్బులు ఇచ్చుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా సర్పంచ్ గారికి, సెక్రటరీ బాధ్యత పనిచేసి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది చేయడం వల్ల చాలా జబ్బులు తగ్గిపోయినాయి. మనం సర్వే చేసినారు తెలంగాణ అంతటా. గతంలో కన్నా ఇప్పుడు టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ, డెంగ్యూ కానీ ఇలాంటి జ్వరాలు రావడం లేదు, తగ్గిపోయినాయి. ఎందుకంటే గ్రామాలు శుభ్రంగా ఉంటే దోమలు లేకుండా, పిచ్చి మొక్కలు లేకుండా, మురికి కాలువలు లేకుండా, దోమలు లేకుండా ఈ జ్వరాలు అనేవి అన్ని వైరల్ జ్వరాలు అనేవి తగ్గిపోయింది. ఇది తగ్గిపోవడం వల్ల ప్రజలకు కూడా చాలా ఖర్చు తగ్గిపోయింది. చిన్న జ్వరం వచ్చినా హాస్పిటల్ 10,000
ఖర్చు పెడతారు. కాబట్టి డెంగ్యూ జ్వరం వస్తే 2 లక్షలు ఖర్చు పెడతారు. కాబట్టి ఇవన్నీ తగ్గిపోయాయంటే కారణం దానికి పల్లె ప్రగతి పెట్టి ఈరోజు గ్రామాలు శుభ్రంగా చేసుకుంటున్నాం. చెత్త తీసుకుపోయి బయట డంపింగ్ యార్డ్ తీసుకుపోయి ఏడాది ట్రాక్టర్లు ఇవన్నీ ఏర్పాటు చేస్తాం. అందులో బాగా ఇప్పుడే వైకుంఠ ధామంలో ఓపెన్ చేసుకున్నాం. వైకుంఠ ధామం కొత్తగా ఇప్పుడే ప్రారంభిస్తున్నాం. దీనికి సభ చేస్తూ సర్పంచ్ గారు, ఎంపీపీ గారు, జస్టిస్ గారు, అదేవిధంగా స్థానిక ఎంపీసీ గారు, కృష్ణాచార్య గారు, గ్రామ పెద్దలందరికీ, మండల స్థాయి నాయకులందరినీ కూడా సర్పంచ్ సంఘం ప్రెసిడెంట్ వీరారెడ్డి గారు, ఎంపీసీల సంఘం మండల నాయకులు వెంకటయ్య గారు, పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు సలీం గారు, వీరారెడ్డి గారు, సీనియర్ చైర్మన్ జగదీష్ గారు, ఇంకా వైసీపీ గారు, గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్, కొమ్మూరు గ్రామ పెద్దలందరినీ కూడా పేరు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, అధికారులు ఎంఆర్ఓ గారు, ఎంపీఓ, స్పెషల్ ఆఫీసర్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా పట్టణాలు పల్లెలంతా కూడా పచ్చగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలని చెప్పి ఒక కార్యక్రమం పెట్టినాడు. భారతదేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమం పెట్టినాడు. ఈ పల్లె ప్రగతి అనేది గ్రామంలో అవసరం ఉన్న అన్ని వసతులు అన్ని గ్రామాలకు కలిపి సుమారు 199 చెక్కులు, సుమారు 2 కోట్ల రూపాయలతోని ఈరోజు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమం ఈరోజు చేస్తూ ఉన్నాం. దానికి స్థానిక సర్పంచ్ సభ అధ్యక్షులు అన్నగారికి, ఎంపీపీ విజయలక్ష్మి గారు, జెడ్పీటీసీ రఘుపతి గారు, ఆర్డీఓ గారు, గ్రంథాలయ జిల్లా అధ్యక్షులు శాసనం రామకృష్ణ గారు, స్థానిక ఎంపీటీసీ వెంకటన్న గారు, సర్పంచ్ సంఘం ప్రెసిడెంట్ వీరారెడ్డి గారు, సింగిల్ విండో చైర్మన్ జగదీష్ గారు, రైతు బంధు అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, పత్రికా సోదరులు, అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులు, గ్రామాలకి వచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకుపోయే అక్క చెల్లెలందరికీ, పత్రికా సోదరులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంతకుముందు చాలామంది చెప్పినారు, ఇప్పుడే ఆర్డీఓ గారు కూడా చెప్తా ఉన్నాడు, పెళ్లి చేసినప్పుడే కానీ ఇల్లు కట్టినప్పుడే అప్పు అవుతుంది అనే ఒక నినాదం ఇప్పుడే సార్ చెప్తా ఉన్నాడు. అందులో బాగానే ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ మనకు వచ్చినాక, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటివన్నీ కూడా ఒకటొకటి ఆలోచించి, ఎవరు చెప్పలే, మనం అడగలే, మా కళ్యాణ చెక్కులు ఇవ్వని అడగలే, మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని అడగలే, రైతు బంధు ఇవ్వమని అడగలే, 24 గంటల కరెంట్ ఇవ్వమని మనం అడగలే. అడగకుండా ముఖ్యమంత్రి గారే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే ఈరోజు కళ్యాణ చెక్కులు ఇస్తూ ఉన్నాడు. షాదీ ముబారక్ కింద మైనార్టీ సోదరులకు ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు కేసీఆర్ కిట్టు, ఇది కూడా ఎక్కడ రాష్ట్రంలో లేదు. పక్కనే కర్ణాటక ఉంటుంది, బంధువులు ఉంటారు, అక్కడ కళ్యాణ